వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రతి సెంటు భూమికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా సిగడాం మండలం దౌలపేట గ్రామంలో 59 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఒక్క అక్కా చెల్లెమ్మలకు త్రాగునీరు అందించాలనే దృఢ సంకల్పంతో జలజీవన్ మిషన్ పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ మేరకు ఒక ఎచ్చెర్ల నియోజకవర్గానికి సంబంధించి 195 కోట్ల 22 లక్షల రూపాయల జలజీవన్ మిషన్ పనులకు మంజూరు చేశారన్నారు. అయినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం ఈ నిధులను దుర్వినియోగం చేసి పక్కతో పట్టించి అక్కడక్కడ పైప్ లైన్లు వేయించి తూతూ మంత్రంగా జలజీవన్ మిషన్ పనులను చేపట్టారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. అందులో భాగంగా నరేంద్ర మోదీ హర్ ఘర్ జల్ అనే పేరుతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే ఆశయంతో ముందుకు రావడం జరిగిందన్నారు. తాను శాసనసభ్యుడిగా పోటీ చేసే సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటకు అనుగుణంగా త్రాగునీరు, సాగునీరు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తోటపల్లి, మడువరస, నారాయణపురం కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందిస్తానన్నారు. శాసనసభ్యుడిగా అధికారం చేపట్టే నెల రోజుల్లోనే యువతకు 350 ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. కొంచెం తగ్గ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నికల ముందు 3 మాటలు ఇచ్చాను తమ్ముడు, నేను ఉన్నాను. ప్రతి అక్కడల ఇంటికి కూడా మంచినీరు ఇచ్చే బాధ్యత నాది. ఈ రోజు 59 లక్షల రూపాయలతో ఈ రోజు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం. ఒక 3-4 నెలల కాలంలో తప్పకుండా వచ్చే దీపావళి కల్లా ప్రతి అక్కడల ఇంటికి కూడా మంచినీరు ఉంటుందని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జలజీవన్ మిషన్ కింద వేల కోట్ల రూపాయలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి ప్రతి అక్కజెల్లెలకి మంచినీరు ఇవ్వాలి, ప్రతి అక్కజెల్లెలకి కూడా ఎవరో కూడా రోడ్డు మీద తిరగకూడదు, నీళ్లు కోసం పాకులాడకూడదని చెప్పి ప్రతి అక్కజెల్లికి కూడా నీరు ఇవ్వాలని చెప్పి సంకల్పించి జలజీవన్ మిషన్ కింద వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అందులో భాగంగా మన ఒక్క నియోజకవర్గంకే 195 కోట్ల 22 లక్షల రూపాయలని శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వంలోనే వస్తే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నిధులు దుర్వినియోగం చేసి పక్కదారులకు మళ్లించి ఈ పనులు అవ్వకుండా కొన్ని పైపులు మాత్రం అక్కడక్కడ కొని పడేసి ఎక్కడా కూడా పనులు అవ్వలేదు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, మొదటిసారి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తున్న సమయంలో తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం నిరూపిస్తుంటూ అందులో భాగంగానే ప్రధానమంత్రి కలల ప్రాజెక్ట్ అయినటువంటి ఈ జలజీవన్ మిషన్ ప్రతి ఇంటి హర్ ఘర్ జల్ అనే పేరుతో ప్రతి ఇంటికి కూడా మంచినీరు ఇవ్వాలని చెప్పే ఆశయంతో మేము ముందుకు వచ్చాం. ఎచ్చెర్ల శాసనసభ్యుడిగా నేను ఎన్నికల్లో ప్రజలందరికీ మాట ఇచ్చాను. సాగునీరు, తాగునీరు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని. అందులో ఆ 3టికి కట్టుబడి ఉండి ఈరోజు నేను శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు మన సిగడాం దౌలపేట గ్రామంలో పంచాయతీలో ఈరోజు 59 లక్షల రూపాయల విలువైన ఒక వాటర్ ట్యాంకు, అలాగే పైప్ లైన్లతో కూడిన ఒక వర్క్ ప్రారంభించడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే 3 నెలల్లోపు ఈ పని పూర్తి చేసి వచ్చే దీపావళికల్లా ఈ గ్రామానికి ఇంటింటికి కూడా మంచినీరు ఇచ్చే పనిలో ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇదే రోజు మళ్ళీ నిన్న ఎచ్చెర్లలో అకింపేట గ్రామానికి కూడా ఒక 60 లక్షలు ఖర్చు పెట్టి సుమారు అక్కడ కూడా వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా సుమారు
60-70 లక్షల నుంచి ప్రతి గ్రామానికి కూడా కోటి రూపాయల వరకు, ప్రతి ఒక్కొక్క పంచాయతీకి 2-3 కోట్ల వరకు మొత్తం కలుపుకొని సుమారు 195 కోట్ల రూపాయలు అప్పుడు ఎస్టిమేట్ ప్రకారం. ఇప్పుడు ఎస్టిమేట్ పెరిగితే ఇది సుమారు 200 కోట్ల పైన ఖర్చు పెట్టి ప్రతి అక్కజెల్లెలకి కూడా ఇంటికి నీరిచ్చే పనిలో ఉన్నాం. త్వరలోనే 1 సంవత్సరం కాలం లోపు ప్రతి అక్కజెల్లికి కూడా హెచ్ఎల్ నియోజకవర్గంలో మంచినీరు ఇస్తాము. అదే సమయంలో మన రైతులందరికీ కూడా సాగునీరు 3 కాలువలు తోటపల్లి, మడ్డు వలస, నారాయణపురం కాలువలను కూడా బాగు చేసి వాటికి కూడా పూర్తి స్థాయిలో నీరు ఇస్తాం. ఇప్పటికే మడ్డు వలస, నారాయణపురం, తోటపల్లి కాలువలకి కొంతమేర బాగు చేసి నీరు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడడం మళ్ళీ ఇది ఆ పనులు ఆగాయి. తప్పకుండా వచ్చే దమ్ముల నాటికి అలాగే మడ్డు వలసతో కలుపుకొని మొత్తం 3 చెరువుల ద్వారా కూడా 3 కాలువల ద్వారా కూడా పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం. 60,000 ఎకరాలకి నీరు అందించే పనిలో ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే పనిలో ఉన్నాం. ఒక్క నెలలోనే శాసనసభ్యుడిగా ప్రమాణం చేసిన నెల రోజుల్లోనే సుమారు 350 ఉద్యోగాలు మన హెచ్ఆర్ల నియోజకవర్గ పిల్లలకి వేపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ